విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆదివారము 1వ తారీఖు అమావాస్య వస్తుంది. ఆ రోజు ఎలా వినియోగించుకుంటే మంచిది? అంటే ప్రతి అమావాస్యకు ఒక విశిష్టత చెప్తూ ఉంటారు మీరు. ఈ అమావాస్య విశిష్టత కూడా చెప్పండి గురుగారు. తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అమావాస్య అనేటటువంటిది పితృతర్పణాలకు అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటిది అమావాస్య. ఎవ్రీ అమావాస్య కూడా పితృదేవతలకు తర్పణం చేయాలని శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే ఈ కార్తీక అమావాస్య ముఖ్యంగా శివారాధనకు, అందులోనూ ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్య మనుషుల యొక్క సకల కష్టాలను తీర్చుకునేటటువంటి విధానంగా కూడా శాస్త్రం తెలియజేసింది. ఎందుకంటే ఆదివారం అమావాస్య రావడం అనేటటువంటిది చాలా విశిష్టం. అందులోనూ కార్తీక మాసము అంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా చాలా అనువైనటువంటి రోజుగా కూడా ఈ అమావాస్య చెప్పడం జరిగింది. అయితే అమావాస్య రోజున తప్పకుండా ఈ కార్తీక అమావాస్య గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి గంగాదేవి దగ్గరికి అంటే గంగా జలానికి వెళ్ళి అక్కడ అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకుంటే చాలా పుణ్యం. అంటే పార్థివ లింగం అంటూ ఉంటాం. మట్టితో చేసినటువంటి లింగం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ గంగ మట్టి తీసుకొని చక్కగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ప్రోక్షణలాగా, అంటే మామూలుగా ఒక ధారగా కాకుండా ఒక తమలపాకుతో కానీ లేదు ఒక పుష్పంతో కానీ దానికి ప్రోక్షణ చేసుకుంటూ అభిషేకాది క్రతువులు ఆరాధన చేయడం ద్వారా మనిషి జన్మ చాలా ఉత్తమమైనటువంటి జన్మగా పరిగణించబడుతుంది. అలాగే శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అదే ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది అంటే గనక త్రేతాయుగే సువర్ణలింగార్చన, అలాగే త్రేతాయుగే సువర్ణలింగార్చన, ద్వాపర యుగే స్ఫటికలింగార్చన, కలియుగే పార్థివ లింగార్చన అని చెప్పడం జరిగింది. అంటే త్రేతాయుగంలో బంగారు లింగాన్ని పూజించేటటువంటి ఆనవాయితీ ఉండేటంట. ఎవరు పూజించినా బంగారంతో చేసినటువంటి మూర్తిని ఆరాధన చేసేటటువంటి వారట. ద్వాపర యుగానికి వచ్చేసరికి అది స్ఫటిక లింగానికి ఎక్కువగా ఆరాధన జరిగేటటువంటి వాట. కలియుగానికి వచ్చేటటువంటి దానికి వస్తే గనక పార్థివ లింగార్చన అత్యంత అద్భుతమైనటువంటి ఫలదాయిని అని మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రామాణికమైనటువంటిది ఏర్పడింది. ఈ యొక్క కలియుగంలో అంటే మట్టితో చేసినటువంటి ఏవైతే లింగం ఉంటుందో అది అంటే బంగారము కంటే వజ్ర వైఢూర్యాల కంటే విలువైనటువంటిది అని చెప్పడం జరిగింది. అలా గోదావరికి వెళ్ళి చక్కగా గంగా నది ఒడ్డున పార్థివ లింగార్చన ఒక మట్టితో చేసినటువంటి శివలింగాన్ని చేసుకొని దానికి ప్రోక్షణాది క్రతువులు చేస్తే అతని జీవితం అత్యద్భుతంగా టర్న్ అవుతుంది. జాతకంలో గ్రహ దోషాలున్నా, పితృదోషాలున్నా, వివాహం కానటువంటి వారైనా, సంతానం లేనటువంటి వారైనా, అనేక రకాలుగా అప్పుల సమస్యతో బాధపడుతున్నటువంటి వారైనా సరే ఆ రోజున పార్థివ లింగంకి పూజ చేసుకోండి. చాలా మట్టుకు శాస్త్రం ఏం చెప్పింది అంటే గనక ఎవరైతే ఏ గృహిణి అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేచి తులసి కోటలో మట్టి ఉంటుంది కదా, దానితో మృతికాలింగం చేయాలట. మృతికాలింగం అంటే తులసి కోటలో ఉన్నటువంటి మట్టి తీసుకొని మృతికాలింగాన్ని చేసి దానికి అభిషేకాది క్రతువులు షోడశోపచార పూజ చేసి మళ్ళీ ఆ మృతికని అంటే ఆ మట్టిని ఏం చేయాలంటే మళ్ళీ తులసి దాంట్లో కలిపేసేయాలట. అలా ప్రతిరోజు చేసేటటువంటి దానికి సంవత్సరానికి 365 ఉంటాయి కదా, అలా రోజు చేస్తే మనం సంవత్సరం పాటుగా వచ్చే 365 లింగాలను పూజ, దీన్ని పార్థివ లింగార్చన అంటూ ఉంటాం. పార్థివ లింగార్చన రోజు ఒక్కొక్క లింగానికి పూజించడం ద్వారా మనకు తెలియకుండానే మన ఒక శక్తి చైతన్యం ఏర్పడుతుంది, మనకు ఒక దివ్య దృష్టి కలుగుతుంది, మనకు జరగబోయేటటువంటిది కూడా ముందే తెలిసేటటువంటి అవగాహన కూడా దీని ద్వారా కలుగుతుందట. అంటే పూర్వకాలంలో చాలా మంది ఇలాంటి చిన్న చిన్న క్రతువులు ఆచరించి భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుసుకునేటటువంటి విధానంతో ఉండేటటువంటి వారట. అందుకే మనం చేసే చిన్న చిన్న పూజలైనా సరే మనకు అత్యంతమైనటువంటి పుణ్యఫలాలను, జరగబోయేటటువంటి అంశాలను ముందే తెలియజేసేటటువంటి శక్తి సామర్థ్యాలను పొందేటటువంటి విధానాలు కేవలం మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. అందుకే అంత చేయలేకపోయినా కనీసం ఈ అమావాస్య రోజైనా సరే మీరు సంతానంతో బాధపడుతున్నారా, వివాహం కావట్లేదా, లేదు మీకు ఉద్యోగం రావట్లేదా, లేదు మీరు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా, మీరు ఈ అమావాస్య రోజున గంగ ఒడ్డుకు వెళ్ళి గంగ మట్టి తీసుకొని చక్కగా దాన్ని శివలింగంగా చేసుకొని పాలు, నీళ్లు, పంచామృతం అన్నీ వేసి దానికి అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకొని, అభిషేకం అంటే అది మట్టి లింగం కాబట్టి మనం ధారగా పోస్తే అది కరిగిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్క చుక్క అంటే పువ్వు
పువ్వుతో కానీ తమలపాకుతో కానీ ఏదైనా ఒక వస్తువుతో చిలకరించేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. దాని ద్వారా శుభాన్ని యోగాన్ని సంప్రాప్తి చేసుకోవచ్చు. అలాగే గోదావరికి వెళ్తారు, శివుడి అభిషేకం అయిపోతుంది, చక్కగా మళ్ళీ ఆ శివలింగం తీసుకొని గోదావరిలో నిమజ్జనం చేసేస్తారు, అది గోదావరిలో కలిసిపోతుంది. అదే రకంగా అది అయిన తర్వాత పితృదేవతలకు 3 సార్లు తర్పణాలు వదలదు. అంటే దోసిట్లో నీళ్లు తీసుకుని ఏం చక్క పితృదేవతల యొక్క పేరు చెప్పుకుంటూ స్మరణ చేసుకుంటూ ఆ రోజున ఆ గోదావరిలో తర్పణం చేస్తే గనక, అంటే నీళ్లు వదిలివేస్తే గనక పితృదేవతలకు ముక్తి పొంది వాళ్ళ ద్వారా మనకు సంక్రమించే దోషాలు, ఇప్పుడు చాలా మంది జాతకాలు వింటే పితృదోషం ఉందండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళ జాతకంలో పితృదోషం ఉన్నటువంటి వారు, ఖర్చు పెట్టుకొని చేసుకోలేనటువంటి వారు ఎవ్రీ అమావాస్య, నెలకు ఒక అమావాస్య వస్తుంది, ఆ నెలకు వచ్చేటటువంటి అమావాస్య రోజున వాళ్ళు పితృతర్పణం అంటే గోదావరికి వెళ్ళి స్వయంగా అక్కడ పితృతర్పణం చేయడం ద్వారా కూడా పితృతర్పణము అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక, మనం గోదావరికి వెళ్ళినప్పుడు అక్కడ 3 మునకలు మునగాలి. 3 మునకలు మునిగిన తర్వాత మన సంకల్పం చెప్పుకోవాలి. అదంతా సంకల్పం వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి గోత్రము, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే గతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్పుకొని తప్పకుండా వాళ్లకు దోసిట్లో నీళ్లు పట్టుకొనే ఉండాలి. పట్టుకొని గతించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పితృదేవతలు, ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నగారు అనుకోండి, గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్ష త్రిప్రవరాన్విత గోత్రోద్భవస్య శుభాశర్మణాః మమ పితృదోష పీడా పరిహార సిద్ధ్యర్థం మమ పితృదేవత ఉత్తమలోక ప్రాప్త్యర్థం పితృదేవతాః తర్పణం కరిష్యే అని చెప్పి ఈ రకంగా దోసిట్లో నీళ్లు వదిలివేస్తే అలా 3 సార్లు చేయాలి. 3 సార్లు గోత్రం చెప్పుకోవాలి, పితృదేవతల పేరు చెప్పుకోవాలి, భీమరావు శర్మణ నామధి యస్య, ఇలా నాన్నగారి పేరు తల్లిగారి పేరు ఎవరి పేరు చెప్పుకొని వాళ్ళు ఆ రకమైనటువంటి తర్పణాన్ని వదిలితే గనక పితృదోషాలు తొలగిపోవడానికి ఇది అత్యద్భుతమైన సులువైనటువంటి మార్గం. అంటే రూపాయి కూడా ఖర్చు లేనటువంటి మార్గము ఈ యొక్క మార్గము. కనుక పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా శివుడి అనుగ్రహం ఎంతనైతే విశేషమైనటువంటిదో దానికి సరిసమానంగా ఉన్నటువంటి విశేషం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి. కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేయండి. వీలైతే మీకు స్తోమత ఉంది అని అనుకుంటే ఆ గోదావరి నది ఒడ్డున పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కనీసం భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేస్తే చాలమ్మా శివుడి యొక్క అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఆ గోదావరి నది ఒడ్డున కూర్చుని ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేసుకొని మామూలుగా, అంటే మీ అన్ని పనులు అయిపోయాయి నేను వెళ్ళిపోతున్నాను అనే ఒక 10 నిమిషాల ముందు ప్రశాంతంగా కూర్చొని ఆ గోదావరి నది ఒడ్డున చక్కగా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచించకుండా, మనసులో ఏ కలతలు, ప్రతి మనిషికి అనేక సమస్యలు ఉంటాయి, ఎలాంటివి ఆలోచించకుండా ఆ కష్టాలన్నీ పరమశివుడి పాదాల చెంత పెట్టేశాను అని మనసులో భావన చేసుకొని నేను ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. ఓం క్లీం శక్తి సౌ కీలకం మమ త్రిశక్తి స్వరూపరూపిణి మహాశక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి హ్రీంకార రూపిణి ఓంకార రూపిణి శక్తి స్వరూపిణి శ్రీ మహాదేవ్యై నమో నమః అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. దాని ద్వారా మీకు శుభము లాభము కలుగుతుంది. లేదండి అంత పెద్ద మంత్రాన్ని నేను ఉచ్చరించలేను అని అనుకుంటే గనక ఓం పరమశివ పరమేశ్వరాయ నమో దేవాయ మహామృత్యుంజయాయ మృత్యుంజయ రూపాయ శివశక్తి స్వరూపాయ శ్రీ పరమేశ్వరాయ నమో నమః అనేటటువంటి మంత్రాన్ని చేసుకోండి. దీని ద్వారా మీకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయి. అమావాస్యని అద్భుతంగా వినియోగించుకునేలాగా మంచి అవకాశం నిజంగా పితృదేవతలకు సంబంధించి కార్తీక మాసం చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్తే.